ఎన్కౌంటర్ ప్రదేశంలో భారీగా ఆయుధాలు డంప్ను స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ ను కూడా గుర్తించారు. కాల్పుల మూతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి దద్దరిల్లిపోయింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ ప్రదేశంలో భారీగా ఆయుధాల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ ను కూడా గుర్తించారు. ఇక కాల్పుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి దద్దరిల్లిపోయింది. బస్తర్ రేంజ్లోని దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మర్ దండకారణ్యంలోని తుల్తులి, నెందూర్ గ్రామాల మధ్య నిన్న మధ్యాహ్నం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ మేరకు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు. అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధాకర్, శ్రీదేవి, గత కొద్ది రోజులను చూస్తుంటే ఇటు మావోయిస్టులకు దెబ్బ పైన దెబ్బ తాకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టుల 20 సంవత్సరాల వారోత్సవాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంలో గత నెల సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి పార్టీ నాయకత్వం నిర్ణయించడంతో పాటు ఈ క్రమంలోని దండకారణ్య జిల్లాలో బస్తర్, నారాయణపూర్ జిల్లా ఓమాచ్ పోలీస్ స్టేషన్ నడుమ గోవాల్ నెల్లూరు తుల్లి గ్రామ సమీపంలోని మావోయిస్టులు అగ్రనేతలు సమావేశం అయినట్టు పోలీసులకు ఇటు బలగాలకు పక్కా సమాచారం అందడంతో పాటు సుమారు దీంట్లో సిఆర్పిఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్, బిఎస్ఎఫ్, కోబ్రా, ఎఫ్ఎఫ్ ఈ యొక్క విభాగాలకు సంబంధించిన సుమారు 1500 మంది జవాన్లు ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో పాటు రాత్రి 8 గంటల టైం అయినా కూడా మొత్తం ఈ యొక్క కాల్పులు జరుగుతూనే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇందులో సుమారు మొత్తం దండకారణ్యానికి సంబంధించిన ఇటు మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఉన్న అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఛత్తీస్గఢ్ వచ్చి ఇక్కడ వారికి ఉన్న వారికి మొత్తం దిశానిర్దేశం చేయడమే కాకుండా ఈ యొక్క మావోయిస్ట్ వారోత్సవాలకు సంబంధించి వారికి అక్కడ ఎలాంటి ఊహలు పన్నాలి ఏంటి అని చెప్పి ఒక సమావేశం అయినట్టు ఉన్న సమాచారం తెలిసింది. దీనిపైన పోలీసులకు పక్కా సమాచారం కోవర్టుతోనే వచ్చిందని చెప్పేసి దీనిపై వారు దాడి చేయడంతో పాటు సుమారు 36 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టు తెలిసింది. ఇదే కాకుండా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటు మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో చూస్తే ముఖ్యంగా ఇటు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు ప్రకారంగా ఎన్కౌంటర్ సంబంధించిన దాంట్లో తూర్పు డివిజన్ సుధాకర్, ఇంత పక్కా సమాచారాన్ని అసలు ఎలా తెలుసుకున్నారు? ఎందుకంటే భారీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మృతి చెందారు అంటే ఇది మొదటిసారైనా, లేకపోతే అంతకు ముందు ఎప్పుడైనా జరిగాయి ఇంత భారీగా? ఇంత భారీగా మృతుల సంఖ్య పెరగడం అంటే ఇది మొదటిసారి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే 24 మంది, 26 మంది ఇది హైయెస్ట్ ఎక్కువ శాతం మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇదే భారీ అన్నది. దాంతో పాటు చూస్తే 36 మంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో పాటు, ఎందుకంటే నిన్న రాత్రి చూస్తే అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్యమంత్రి అతనే స్వయంగా ప్రకటించి 40 పైన మృతులు చేరే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దీంతో దీనికి ఇది మొత్తం తెలిసిన సమాచారం. ఇదే కాకుండా చూస్తే మరి కాసేపట్లో కూడా, ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం పోలీసులు ఇటు మావోయిస్టులు కూడా అడవి ప్రాంతంలో ఉన్నారు. దీంట్లో ఎవరికి ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పి మరికొంతమంది ఇటు పోలీసులకు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఒకరిద్దరు కానిస్టేబుల్ ఎవరైతే జవాన్లు ఉన్నారో వారిని కూడా చికిత్స అందించడానికి స్థానికంగా ఉన్న బస్తర్ సంబంధించిన నారాయణకి సంబంధించిన హాస్పిటల్ కూడా తరలించాలని తెలిసింది. ఇదే కాకుండా చూస్తే మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారని కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ యొక్క వారోత్సవాలకు సంబంధించి సుమారు 250 నుంచి 300 మంది మావోయిస్టులు కూడా అక్కడ పాల్గొన్నారని చెప్పేసి సమాచారం కూడా తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ మావోయిస్టులు తప్పించుకోవడమే కాకుండా, ఎందుకంటే ఈ యొక్క అవజన్ అడవులు చాలా పెద్ద వ్యాప్తంగా ఉంటాయి. ఇది ఛత్తీస్గఢ్ నుంచి మొదలు పెడితే నేపాల్ వరకు ఉండే యొక్క అడవులకు సంబంధించి ఇక్కడ వారికి మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఒక ప్రాంతంలో ఇప్పటి వరకు చూస్తే పోలీసులు ఒక ప్రాంతాన్ని సుమారు
50% అడవిని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఎటు తప్పించుకునే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో అడవి పెద్ద ఎత్తున ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి ఇందులో ఉన్నవారు కూడా ఇంకా ఎంతమంది ఏంటి, కొంతమంది గాయాలై సుదూర ప్రాంతాలపై కూడా మృతి చెందే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది ఛత్తీస్గఢ్, మరోమారు నెత్తురోడింది. నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించగా అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.